పలక పట్టుకుని బలపం తినడంతో స్టార్ట్ అయ్యేది మన స్కూల్ లైఫ్. పొద్దున్నే లేచి మన ఫేవరెట్ కార్టూన్ నెట్వర్క్ జెమినీ టీవీలో వచ్చే నీకోసం ప్రోగ్రామ్ చూస్తూ రెడీ అవ్వడం. రెడీ అయ్యేలోపే రిక్షా ఆటో వచ్చి ఇంటి ముందు హార్న్ కొడుతుంటే అమ్మకు బీపీ పెరిగిపోయేది. ఇంక అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే కళ్ళు తిరిగి పడిపోయే బ్యాచ్ ఒక పక్క. తర్వాత క్లాస్కి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ పాట పాడి ప్రెజెంట్ సార్ అంటూ అటెండెన్స్ ఇచ్చేవాళ్ళం. ఇంకా టీచర్ రాకపోతే పెన్ గేమ్స్, బుక్ క్రికెట్, ఇలా బోల్డ్ అన్న ఆటలు. బర్త్డేకి బెస్ట్ ఫ్రెండ్ తోడు తీసుకెళ్ళి చాక్లెట్స్ పంచడం. మన క్రష్కి చాక్లెట్స్ ఇస్తుంటే అంత అరవడం. మన క్రష్ నేమ్స్తో ఫ్లేమ్స్ ఆడుకోవడం. క్లాస్ మధ్యలోనే బాక్స్ ఓపెన్ చేసుకుని తినేయడం. లంచ్ బ్రేక్లో అయితే అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం. అక్కడ రాని టాపిక్ ఉండేది కాదు. క్రికెట్, కార్టూన్స్, ఇలా చాలా. హోంవర్క్ చేయలేదంటే భోజనం చేయడం మానేసేవా అంటూ బోల్డ్ అని పనిష్మెంట్స్. గోడ కుర్చీ, నీల్ డౌన్, స్టాండప్ ఆన్ ద బెంచ్. తర్వాత కంప్యూటర్, గేమ్స్ పీరియడ్ కోసం వెయిట్ చేయడం. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాక కార్టూన్స్ చూసేసి ట్యూషన్కి వెళ్ళడం. ట్యూషన్ నుంచి వచ్చేసి పిన్ని, చక్రవాకు, ఇలా ఏదో ఒక సీరియల్ చూసేసి నిద్రపోవడం. బహుశా మనదే లాస్ట్ జనరేషన్ అనుకుంటా. ఫేస్బుక్ ఫ్రెండ్స్ కాకుండా స్కూల్ ఫ్రెండ్స్ ఉండటం అండ్ వాళ్ళు ఇప్పటికీ టచ్లో ఉండటం. ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కదా మనందరికీ వాళ్ళతో. మన లైఫ్లో ఎన్ని మారినా వాళ్ళతో ఉండే బాండింగ్ ఎప్పటికీ మారదు. స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్ అంతే కదా.